Hi, I'm Dr. Vinesh Sharma, Senior Consultant at Medical Hospitals Financial District. So I work as a pulmonologist. So in front of me, Dr. Rahul Gandhi, Senior Consultant in Internal Medicine, Diabetologist is there in front of me. So today we'll try to break some myths, especially regarding monsoon, fever, dengue, and also lot of waterborne diseases. Sir, first question, sir, why do we see sudden rise of illness, especially dengue కానీ తర్వాత ఫుడ్ పాయిజనింగ్స్ కానీ ఈ వాటర్ బార్న్ డిసీజెస్ కానీ ఎక్కువ ఈ మాన్సూన్లోనే ఎందుకు ఎక్కువ రైజ్ అవుతుంది? సో జస్ట్ త్రో సమ్ లైట్స్. సో మాన్సూన్లో మనకి ఎలాగో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటుందో అలాగనే స్టాగ్నెంట్ వాటర్, ఫ్రెష్ వాటర్స్ టైల్స్లో కానీ పాట్స్లో కానీ ఒక ఏరియాలో కానీ ఎక్కువ రోజులు అలా ఉంటే సో డెంగ్యూ అనేది ఒక ఈడీస్ ఈజిప్టిస్ అనే మస్కిటో ఎక్కువ ఎగ్స్ లే చేస్తుంది. సో అక్కడ ఎగ్స్ వల్ల అది బ్రీడ్ చేసుకొని అది మనకి మధ్యాహ్నం ఆ టైంలో ఎక్కువ బైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో జాగ్రత్తలు పాటించాలి. అలానే మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫ్రెష్ వాటర్, మనకి వర్షం వాటర్ వల్ల కానీ బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ ఎక్కువ మనకి ఫుడ్ బార్న్ వాటర్ డిసీజెస్ కూడా ఎక్కువ చూస్తుంటాం. సార్ చాలా మంది వెన్ ఎవర్ దే గెట్ ఫీవర్, సో దే డైరెక్ట్లీ వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్స్ దే టేక్ డోలో టాబ్లెట్స్ కానీ ఆ తర్వాత ఈవెన్ యాంటీబయాటిక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. Is it safe or else it is important to consult a physician? మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు 50-70% పేషెంట్స్ డైరెక్ట్లీ డోలో, అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్, ఆల్థ్రాక్సిన్ ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకొని వస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వైరల్ ఫీవర్లో యాంటీబయాటిక్స్ అవసరం పడదు. సో అది చాలా డేంజర్. ఒక్కొక్కసారి డెంగ్యూ ఫీవర్ లాంటిది కొన్నిసార్లు ప్రాబ్లం కూడా క్రియేట్ చేయవచ్చు. సో డెఫినెట్గా అలాంటి మెడిసిన్స్ వాడకుండా డాక్టర్ సలహా మేరకు వాడితేనే మంచిది. సార్ ఐ విల్ జస్ట్ యాడ్ ఫ్యూ పాయింట్స్. అంటే మా సైడ్ నుంచి ఈవెన్ రెస్పిరేటరీ వైరల్ ఇల్నెస్లో కూడా వీ డోంట్ గివ్ యాంటీబయాటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ దే విల్ టేక్ some antibiotics for 2 to 3 days, and sometimes some people will go to medical shops and they take over counter and they take antibiotics. See, dolo, cetirizine medications vaadte, cautions vaadte tappu ledu gan, but antibiotics if you take, it is very dangerous because it will lead to respiratory resistant infection. You should never take antibiotics, especially for viral fevers. So చాలా మటుకు వర్షాలు స్టార్ట్ అవుతే చాలా మంది డెంగ్యూ అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు, డెంగ్యూ కానీ మలేరియా కానీ. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు డెంగ్యూ కానీ మలేరియా అనేది మనం కొంచెం రాకుండా చూసుకోవచ్చు? సో మనకి ఎప్పుడైతే వర్షాకాలం ఉన్నప్పుడు, స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు మనకి కంపల్సరీ ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడము టు ప్రివెంట్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్. తర్వాత కాళ్ళకి సాక్స్ వేసుకోవడం, ఫుల్ కవర్డ్ ప్యాంట్స్ వేసుకోవడం, షర్ట్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మస్కిటో ఎస్పెషలీ ఈవినింగ్ 4 to 7 మధ్యలో ఎక్కువ కొడుతుంది. సో నైట్లో మనం ఇంట్లో ఉంటాం, జాగ్రత్తలు తీసుకుంటాం, బట్ మనం ఎస్పెషలీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ వాటర్ కూడా మినరల్ వాటర్ ఆర్ కాచి వడబోచిన వాటర్ మాత్రమే తీసుకోవాలి. బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ స్టాగ్నెంట్ వాటర్స్ అంటే ఫాగింగ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్? అంటే యూజువల్ కమ్యూనిటీస్లో వీ సీ లాట్ ఆఫ్ మస్కిటోస్, స్టాగ్నెంట్ వాటర్స్, ఫాగింగ్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవడం బెటర్? సో కంపల్సరీ వాటర్ స్టాగ్నెంట్ లేకుండా చుట్టుపక్కల కంపల్సరీ చూసుకోవాలా. అంటే మస్కిటో రిపెలెంట్ ఇంట్లో కానీ బయట క్రీమ్స్ కానీ కొన్ని బ్యాడ్జెస్ కానీ దొరుకుతాయి, అది యూజ్ చేయడము. అండ్ డెఫినెట్లీ ఎక్కువ రోజులు నిలువ ఉన్న టైర్స్ ఇవన్నీ కూడా మనం రీప్లేస్ చేయడం కానీ, రోడ్ మీద గుంతలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ కానీ, అవి కూడా మనం బ్రీడ్ కాకుండా చూసుకోవడము. తర్వాత కొన్ని ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ కూడా వాడడము, ఇవన్నీ చేయాల్సింది. డేంజర్ సైన్స్ ఆఫ్ డెంగ్యూ ఏంటి అంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. ఏ లక్షణాలు ఉంటే మనం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అవసరం ఎప్పుడు? సో డెంగ్యూ ఫీవర్ అంటే రొటీన్గా ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, బ్యాక్ పెయిన్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ర్యాషెస్ వస్తాయో, గమ్స్ బ్లీడింగ్ వస్తుందో, నోస్ బ్లీడింగ్, కొంచెం స్టమక్ పెయిన్, బ్లోటింగ్, ఎస్పెషలీ పర్పులే అనే ర్యాషెస్, సో చిన్న డాట్ లాగా ఉంటుందండి. అది మనకి ఫస్ట్ 1 to 5 days వరకే ఫీవర్ ఉంటుంది. మనకి డెంగ్యూ సిమ్టమ్స్ ఎక్కువ 3 to 7 days మధ్యలో ర్యాషెస్ కానీ ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి. కానీ మనకి అర్లీగా కొంచెం ఫీవర్ పారాసిటమాల్తో తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ని కలిసి మనం బేసిక్ సిబిపి అండ్ డెంగ్యూ సీరాలజీ ఒకటి చేసుకున్నా
ఫస్ట్ 3 days అయితే NS1 ఒకటి సరిపోతుంది. బట్ 3 to 7 days మధ్యలో వస్తే IgM తీసుకుంటే మనకి అది అక్యూట్ ఫేజ్లో ఉందా సెకండ్ ఫేజ్లో ఉందా కూడా మనం తెలుసుకొని దాని ప్రకారంగా ప్లేట్లెట్స్ మానిటరింగ్ కుదిరితే అడ్మిషన్ కూడా అవసరం ఉంటే చేయాల్సి వస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే అర్లీ స్టేజ్కి వస్తేనే ఇది ప్రివెంట్ చేస్తాం. తర్వాత అంటే మనకి చాలా అడ్మిట్ కాకుండా మనకి బాడీ పెయిన్స్ అవన్నీ ఎక్కువ అయిపోయి 2 months వరకు బాడీ సిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డీహైడ్రేషన్, లివర్ ఎంజైమ్స్ పెరగడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో లో ప్లేట్లెట్ కౌంట్స్, డీహైడ్రేషన్ అండ్ హై గ్రేడ్ ఫీవర్, దీస్ ఆర్ ద సో ప్లేట్లెట్ కౌంట్ కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేయాలి. ఎస్పెషలీ ఫీవర్ తగ్గిన 24 hours లోపల ఫాస్ట్గా పడిపోతుంది. ఫీవర్ ఉన్నంత వరకు అది 1 lakh అలా మెయింటైన్ అవుతుంది. బట్ ఫీవర్ తగ్గంగానే ఆ ప్లేట్లెట్స్ అనేది ఒక్కొక్కసారి డ్రాస్టిక్గా 90, 70, 50, ఒక్కొక్కసారి 20 వరకు కూడా వస్తే అప్పుడు ఇమీడియట్గా అడ్మిషన్, అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఎస్పెషలీ సింగిల్ డోనర్ ప్లేట్స్ బ్లడ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. డెంగ్యూ ఫీవర్స్ ఓన్లీ డర్టీ వాటర్ తోటే వస్తుందా లేకపోతే ఇంకేమైనా అదర్ కారణాలు? సో డెంగ్యూ ఫీవర్ ఎప్పుడైనా సరే ఫ్రెష్ వాటర్ మనకి పాండ్స్ కానీ చిన్నది ఫ్రెష్ ఆర్ నార్మల్ వాటర్, డెఫినెట్గా డర్టీ వాటర్లో కూడా ఉండొచ్చు. బట్ మెయిన్లీ రోడ్ సైడ్లో ఉన్న ఫ్రెష్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్లోనే ఎక్కువ అది గ్రో అవుతుంది. అది బ్రీడ్ కాకుండా మనం ఆయిల్ యూజ్ చేయొచ్చు ఆర్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేసి గుంతలుంటే పూజ చేయడము అలా చేస్తే డెఫినెట్గా ప్రివెన్షన్ జరుగుతుంది. ఫీవర్ యాంటీబయాటిక్స్ ఈ రెండింటి మీద ఒక్క లైన్లో ఎలా చెప్తారు? సో వైరల్ ఫీవర్స్కి, డెంగ్యూ ఫీవర్స్కి యాంటీబయాటిక్ అవసరం లేదండి. నార్మల్ ఫ్లూకి ఎలా మీరు యాంటీబయాటిక్స్ మీరు ఇవ్వరో ఆల్ వైరల్ ఫీవర్కి అసలు యాంటీబయాటిక్ అవసరం లేదు. మనం MBBS పాస్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా వైరల్ ఫీవర్కి అసలు యాంటీబయాటిక్ ఇవ్వట్లేదు సార్. కంటిల్ ప్రూవ్డ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంది అని మనకు కన్ఫర్మ్ అయితే తప్ప, అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. ఎందుకంటే ఇలా వాడడం వల్ల ఇప్పుడు అజిత్రమైసిన్ లాంటిది, టాక్సిమ్ లాంటిది, సిఫ్రాన్ లాంటిది చాలా మటుకు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు ఇప్పుడు. సో ఓన్లీ అసలు వైరల్ ఫీవర్స్ అసలు యాక్చువల్గా దేర్ ఆర్ నో మెడికేషన్స్ ఎక్సెప్ట్ ఫ్లూ. సో ఫ్లూకి ఒక్కటే దెర్ ఈస్ యాంటీవైరల్ మెడికేషన్. రెస్ట్ ఆల్ వైరసెస్కి దేర్ ఈస్ నో మెడికేషన్ అట్ ఆల్. సో ఓన్లీ డైరెక్ట్ ఇన్ఫెక్షన్స్కి వీ హ్యావ్ టు యూస్ యాంటీబయాటిక్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ వన్ ఇంపార్టెంట్ మెసేజ్ డ్యూరింగ్ మాన్సూన్, అంటే డెంగ్యూ ఫీవర్స్ కానీ, తర్వాత ఫుడ్ పాయిజనింగ్స్ కానీ, అండ్ దెర్ ఆర్ ఈవెన్ అదర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో సమ్టైమ్స్, లెప్టోస్పైరోసిస్ అని చెప్పి దాని రికెట్ సెల్ ఫీవర్స్, ఇవన్నీ ఎస్పెషలీ మస్కిటో బాన్ అంటారు, తర్వాత ఫుడ్ బాన్ అంటారు, వాటర్ బాన్ అంటారు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో వీ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ దిస్ సీరియస్ ఇన్ఫెక్షన్స్? సో ఇప్పుడు మాన్సూన్లో మనకి ఎక్కువ డెంగ్యూ అండ్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి సార్. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే కంపల్సరీ కాచి వడబోసిన వాటర్ తీసుకోవడము, మినరల్ వాటర్స్ తీసుకోవడము, ఆర్ ఇంట్లో అక్వాగార్డ్ అలాంటి వాటర్స్ తీసుకోవడం ఒకటి జాగ్రత్తలు పాటించాలి. రెండోది మస్కిటో రిలేటెడ్ అయితే కంపల్సరీ స్టాగ్నెంట్ వాటరు, ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడము. ఎందుకంటే మనం ఇంట్లో జాగ్రత్తలు టోర్స్ వేసుకోవడము అవి జాగ్రత్తలు తీసుకుంటాం, బట్ ఎక్కువ ఆల్ అవుట్ కానీ ఇవి అంతగా ప్రొటెక్షన్స్ రావట్లేదు. సో మస్కిటోస్ లోపలికి రాకుండా ప్రికాషన్స్ ఒకటి, ఫుల్ హ్యాండ్స్ అండ్ ఫుల్ లెగ్స్ కూడా సాక్స్ వేసుకొని, షూస్ వేసుకుని కవర్ చేసుకోవడం బెటర్. ఎస్పెషలీ మనం బయట వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. రెండోది మనకి ఇప్పుడు మీరు అన్నట్టు లెప్టోస్పైరా అనేది కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక పొలంలోకి దిగినప్పుడు ర్యాట్ యూరిన్ మనకు కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఏదైనా వూండ్ ఉంటే అది మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఓన్లీ డాక్టర్స్ చూసి మాత్రమే డయాగ్నోస్ చేయగలుగుతారు. రెండోది మనకి ప్రివెన్షన్, మెయిన్గా ఇప్పుడు మనకి ప్రివెన్షన్ ఈజ్ అ క్యూర్. సో మనం రాకుండా చూసుకోవడమే మనకి మెయిన్ ట్రీట్మెంట్. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్, డెంగ్యూకి వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయి? మంచి క్వశ్చన్ సార్. వ్యాక్సిన్స్ ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాయి సార్. కొన్ని ప్లేసెస్లో దే ఆర్ యూజింగ్ ఇట్, బట్ ప్రతిసారి వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ ఫ్లూలా అనేది చేంజ్ చేస్తూ ఉండాలా. అండ్ ఈ వేరియంట్ మనకి ఇప్పుడు ఈ వర్షాకాలంలో పడినప్పుడు ఒక వైరస్ ఆ వ్యాక్సిన్స్ అది ఒక డిఫరెంట్ వైరసెస్ 4 వేరియంట్స్ ఉన్నాయి. ఆ 4 వేరియంట్స్లో ఏ వేరియంట్ వచ్చిందో ఆ వ్యాక్సిన్ తీసుకోవాలా. సో అంత తొందరగా మనకు వైరస్కి వ్యాక్సిన్ తీసుకొని రావడానికి మళ్ళీ 1 year పడుతుంది. అలా మనం వ్యాక్సిన్స్ 100% మనం క్రియేట్ చేయలేకపోతున్నాము. బట్ డెఫినెట్గా వ్యాక్సిన్స్ వస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, అండ్ వీ షుడ్ టేక్ ఇన్ ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది సార్. థ్యాంక్ యూ సార్.